ఏటో పోతున్నావు? పొలం కాడుకోతన్నా. కరీంనగర్ పోయి బట్టలు తీసుకొద్దామంటే కదా. మాతేద్దాం. దసరా ఇప్పుడే ఉన్నదే, ఇంకో 15 రోజులున్నది. షాపులో బట్టలు ఏమన్నా నొడతాయా? నీకు బట్టల పిచ్చి బాగపో. ఉల్లిగడ్డ ఎవరో తోల వారేసింది. బోర్ల బొక్కలు పడితే పనులు ఇరుగుతుండే. అరే ఈ గన్లు ఎవరు తీస్తాడు? నిన్న పొద్దుకంగానే నీళ్ళు పెట్టినా, పొలం అంతా ఎండిపోయా. గన్లు ఎవరు తీస్తాడు ఏందో. ఏం చేస్తున్నారో సత్యన్న? పొలంలో చేపలు తిరిగిన సప్పుడైతే చూస్తానా ఏం చేపలు. అయ్యో మరి ఆస్కల్ ఆడబడితే ఏమరో. మరి లేకపోతే అంటే పొలం కాడ పని చేసేది కనిపించలేదా? మందలిస్తే నాకేం మండుతుడు. వీని మందలిచ్చే పాపానికి వచ్చింది. వంటి వాటి సప్పుడేకోక గిట్లా అడుగుతున్నా మండుకత్తాను. అబ్బా ఏమైనా సత్తయ్య గన్లన్నీ తీసుడు అయిపోయిందా? సత్తయ్య ఎవడు? గన్లు తీసుడు ఎక్కడిది? అసలు ఈడెవడు? వీడెందుకు ఇట్లా అంటాడు? మాది ఇట్లా పోయింది అయ్యింది. ఈడెవడు? కొయ్య కొయ్య ఉన్నాడు. ఎవరైంది? ఎవడాడు? గేట్ ఎందుకో ఎప్పటికీ వేసి పెడుతుంది. తీసి పెడితే ఏమవుతుంది? ఏం చేస్తానవే? దీనికి టీవీ పిచ్చి బాగా, పొద్దంతా టీవీ చూస్తుంది. ఆకలి అయితే అది వేసుకురాపా. ఏమండి ఈ నెలలో మన ఇంటికి వచ్చిన ఈడెవడే మన ఇంటికి వచ్చిండు? నా ఇంట్లోకి వచ్చి నన్ను కూడా అంటున్నావు. నా గల్లి నా ఇంటికి వచ్చి నా గల వచ్చి నన్ను తోపుతావురా నువ్వు? నీ సంగతి చూస్తా అట్లా ఆగు. ఏమో మా సత్తయ్య మాటలు ఎక్కిన పడుతుంది. ఏం లొల్లులా? నా ఇంటికి వచ్చి గల్లబట్టి నన్ను తోపుతావురా నువ్వు? ఆగు. ఈడేం చేస్తానా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నువ్వేమలే నా చేయబట్టబడుతుంది. నేనేమన్నా పెట్టు. అరే నువ్వు విడిచిపెట్టు. ఎలా నేర్తావు? వాడు నేర్చిందే కావాలాగు. చూసిందే కావాలి. ఏ నువ్వు వాడిని ఇడిచిపెట్టా మన సంగతి
వాణ్ణి వాళ్ళు ఇడిచిపెట్టవాడిని నువ్వు ఇడిచిపెట్టు నువ్వేమన్నా నన్ను మా ఇంట్లో నా చేయి పట్టుకొని విడిచిపెట్టు వాణ్ణి వాణ్ణి ఏడ్చిందే కావాలి అలా ఆగు. ఏమా దుడ్డని గుంజినట్టుకుంది ఎవరితో ఏరా? అగో ఇడిచిపెట్టు నువ్వు వస్తావరా పెట్టు అగా ఎటు తీసుకుపోతాను నన్ను నువ్వు ఇడిచిపెట్టు అసలు ఇడిచిపెట్టు ఇడిచిపెట్టుగా నువ్వు రా ముందు. ఇడిచిపెట్టు అంటే నువ్వెవరు అసలు నన్ను ఎటు పడతాంటే గుంజుకపోతాను చైనతాను ఇడిచిపెట్టు అసలు ఇడిచిపెట్టు నువ్వు ఇడిచిపెట్టు ఇడిచిపెట్టు ఏమైందమ్మా? ఏమో సారు అంత పిసపిస ఎత్తాండు. ఏమో సారు మా ఇల్లు అనుకుని పక్కింటికి పోయిండు. ఆల పెళ్ళని నా పెళ్ళమంటాడు. పొద్దుగాల పొలం కాడికోంగ మంచిగానే వేయండు. పోయొచ్చినాకనే ఏమైందో గిట్ల ఎత్తాండు. ఏ ఆగు సగం కూసో. ఇటు చూడు, నోరు తెరు. ఆన్ 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 మంచిగా పట్టు. అను నాలుక జాపు. ఇదేంది కొత్త గుంది కేసు? ఒక్క ఐడియా, ఆ పాత టీవీ కూడా లూజ్ కనెక్షన్ ఉండే, ఒక్క దెబ్బేస్తే నడిచేది. ఇది కూడా అట్లే అనిపిస్తాను. చూద్దాం ఒక దెబ్బేసి. తీసుకోపో. ఆగా ఏమైందో లక్ష్మి నీకు? ఆగా నన్ను కూర్చుని పెట్టి నువ్వు నిల్చు కూసా. సార్ ఏమైందో చూడు, మంచిగా చూడు సార్ ఏమైందో. నాకేం కాలేదు గాని నువ్వు చూడు సార్ గోళీలు కొంచెం మంచి. ఆవుగాని సారు నా పెనిమిటికి ఏమైంది? ఎక్కడో అడ్డం పడ్డట్టున్నాడు, తలకాయ దెబ్బ తగిలింది. దాంతో కొంచెం మతి మార్పు వచ్చింది. మతి మరపు వచ్చిందా? మరి ఎట్లా సారు? ఏం కాదమ్మా, ఇట్లనే ఎప్పుడైనా మర్చిపోయిండు అనుకో, తలకాయ మీద గెల ఒక దెబ్బ సెట్ అవుతుంది. సరే సారు పోయేస్తా. ఇటు తిరుగు దగ్గర. ఎందుకు దూస్తా? దొత్తావా? దించు కొంచెం. వెళ్ళదు దూనే ఉట్టుకోపోతాను. వాటర్ ఎందుకు ఎత్తానవే? మనం ఎట్టా నూరిపోతానవా? ఇటు పోతలేం కానీ పట్టు. నువ్వు ఈయనే కూర్చో. ఇప్పుడే ఇంకా కొంచెం వేసుకున్న పోటర్. అయ్యో ఇదంతా ఏంది? ఇప్పుడు మంచిగున్నావు. గిదేందే దుడ్డకు తలిగేసినట్టు గిది నా మెడలేసినావు? ఏం చెప్పాలి నువ్వు వేసే కథలకి? మొన్ననేమో మన పొలం దున్నస్తా అని చెప్పి వేరేటోళ్ళ పొలం దున్నొచ్చినావు. నిన్ననేమో మన పొలానికి నీళ్ళు పడతా అని చెప్పి మళ్ళీ పొలానికి నీళ్ళు పట్టొచ్చినావు. మననేమో ఎండబెడితివి. నీ మతి మరుపుతోటి సత్తానా నేను, గందుకే గిది నీ మెడలేసిన. అవునా?
వీడేంద్ర యాపాకు మీద వేసుకొని పగటిల్లి పనులు తోముతున్నాడు. ఏం సత్తానా ఇప్పుడు పనులు అవుతున్నావే? సత్తానా ఇంకెవరు ఉన్నారు? ఎవరు లేరు. నా పేరు సత్తాన కాదు, పిసన అయింది మీకు సపరేట్గా మరే. వీడికి మతి మరుపుతోటి పిస కూడా వచ్చినట్టున్నది కానీ ఇల్లెవలబ్బా, ఈడు సురేష్ గాని లెక్క ఉన్నాడుగా. అరే సురేషు, మంచిగున్నావా? నా పేరు సురేష్ కాదు, రమేష్. అబ్బా, చిన్నప్పుడు సురేష్ ఉండే కదా, పెద్ద పేరు కూడా మార్చుకున్నావా? ఏ సపరేగా ఏం మాట్లాడుతున్నావు? పోతానా, ఫోన్ మాట్లాడుకో. ఎవడెవడేమేం మార్చుకుంటానో ఏం తెలుస్తలేదు నాకు. మా ఇల్లేటో ఉండే, మా ఇల్లుకు తవ్వేటు ఇటే మా ఇల్లు కానీ. అరే నారాయణ, అయ్యా, ఇది మోసుడైనాక అక్కడ మొరం పోయాలి చెప్పనా కానీ. నేను రేపటి నుంచి రానయ్యా. ఒక 10 రోజులు ఊరుకోయేది ఉందయ్యా. 10 రోజులు ఊరుకోతే ఇక్కడ పని ఎవరు చేయాలరా? ఎక్కడ పని అక్కడనే ఉండే. ఆడ మొరం పోయన్నా, ఆడ ఇటుక జారాయన్నా, ఎట్లరా? నువ్వు పోతే పోగాని నాకు పని అయింది కావాలి, ఎవరినన్నా పెట్టిపో. ఇప్పటికిప్పుడు ఎవడు దొరకాలే? ఇతని పేరు సత్తయ్య. ఇతనికి మతిమరుపు. గతం మర్చిపోతే తలకాయ మీద కొట్టుండ్రి. ఇట్లు సత్తయ్య పెండ్లం లక్ష్మి. మీది ఏ ఊరు? పనిత్త ఏత్తవా? పా పోదాం పా. నీ మెడల మంచి లేదు, పడై పోదాం రా. దా. అరే సత్తి, ఇది మోసుడైనాక బోధినవు బాసేపు అయితే తింటా. లాగా గడ్డేసి బోధింటిగా. సత్యయ్య, ఓ సత్యయ్య, ఇక్కడేం చెప్తున్నావు? సత్యయ్య, పిలితే సప్పుడు ఎత్తలేవేంది? ఎవరు నువ్వు? సత్య అని పిలుతాను. సత్య ఎవడా? ఐడు సత్యయ్య అంటే సప్పుడు ఎత్తలేడేంది? లచ్చక్క, ఆ తమ్మి. మీ సత్యయ్య కాసనం కాడ కనిపించిండు. అవునా తమ్మి, మంచి ముచ్చట చెప్పినావు. నీ కడుపు సల్లగుండా. వారం 10 రోజుల నుంచి ఎదుకుతున్న తమ్మి, ఏడగనవల్లే. పా తమ్మి, జర పోయేద్దాం. సరే అక్క, అత్త. జరుండు తమ్మి, ఇంట్లోకి పోయేత్తా. పా పోదాం తమ్మి. ఆటలుంటాయా తమ్మి? లచ్చక్క, అవు మీ సత్తన్న. సత్తన్న ఆగో,
ఆగో ఈ లెవెల్ అగో ఆగో ఈ లెవెల్ వచ్చిద్దరా ఎవరు మీరు? అయినా నా పెనిమిటయ్యా. ఈ లెవెల్ అనేది తెలియదు. వీడు మా నారిగాన్ దోస్తు. వాడు ఊరుకోతే వీళ్ళు పని మీద పెట్టిపోయిండు. ఆగో నువ్వెవరు? అవి లక్ష్మి ఏడికి వచ్చినాయి మనం పోయా ఇంటికి. ఏ ఆగురి, ఎవరు మీరు? వాడిని గట్లెందుకు తీసుకుపోతురు? ఆగో ఇది నా పెళ్ళాం, మా ఊరుకోతాను. ఏమో ఎందుకు తీసుకుపోతారంటాను. ఈయన నా పెనిమిటి. ఆ. మాకే ఊళ్ళో 4 ఎకరాలు ఉన్నది. ఒడ్డు మీదకి వెళ్ళబడి తలకు దెబ్బ తాకింది. ఉన్నదంతా మర్చిపోయిండు. అందుకే గిట్ల ఎత్తాండు. అవునా? అయ్యో పాపం. కానీ ఉన్న రోజులైతే మంచిగా పనిచేసిండు. ఇగో ఈ పైసలు తీసుకుపోయి మంచిగా దవాఖాన చూపించి మంచిగా చేయించుర్రమ్మా. మంచిదయ్యా. సరే మంచిదమ్మా, పోయేత్తా. పోయిరాను. మా ఇంటికి రా ఎప్పుడైనా పని చేసినప్పుడు. దా ఎక్కు. ఆగో ఆటో మనదే నాన్న, ఎప్పుడు కన్నావు? ఆ, మనదే ఎక్కు. నువ్వేనా మంచుకున్న ఆట చక్కగా దవాఖానలకేమని డాక్టర్ చూపెట్టుకొని ఇంటికి పోదాం. అట్లనే పని పని. వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ థియేటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గంట మాత్రం కొట్టండి.